రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రాం రాం రఘురాం జయ రాం 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 జయ రాం. మంత్రశాస్త్రంలో 7 కోట్ల మంత్రములు ఉన్నాయి. 7 కోట్లు 7 crores మంత్రములు. అవన్నీ ఉపదేశించుకోవటానికి సాధ్యపడుతుందా? గురువు ఉండాలి. గురు ఉపదేశంతో మంత్రం ఎన్ని 7 కోట్లు. అవన్నీ ఎందుకయ్యా? ఊరికే కన్ఫ్యూజ్ అవుతావు నువ్వు, కన్ఫ్యూజన్ కలిగిస్తాయి మంత్రాలన్నీ. రామ ఏవ పరో మంత్ర, ఒక్క రామ మంత్రం సరిపోతుంది నీకు. జీవో జపతి శివో జపతి సర్వదా, ఆ శివుడు జపించే రామమంత్రం అంతకంటే గొప్ప మంత్రం ఏమున్నది అలా అన్నారు. మాతృవత్ పరదారేషు, ఈ విధంగా రామ వాల్మీకి మహర్షి అంటున్నారు. చివరిగా ఒక్క మాట నేను చెప్తున్నాను. ఎవడు ఇతర విషయాల జోలికి పోకుండా ప్రాపంచికంగా నీవు వరములు ఇస్తానన్నా కూడా ఏ వరాన్ని కోరకుండా నీ భక్తి మాత్రమే ఎవడు కోరుకుంటాడో అట్టివాడు గొప్పవాడు అన్నాడు. నాన్యాస్పృహ రఘుపతే హృదయే అస్మదీయే. స్వామి, మా మనసులో వేరే కోరికంటూ లేదు, నీ భక్తి తప్ప మేమేం కోరం. ఆ విధంగా ఎవరైతే ఉంటారో అంటే భక్తుడు చాలా ఇష్టడు పరమాత్మకి. ఎందుకంటే రామునికి మన ప్రేమే కావాలి, మనం ఇచ్చే సమర్పణలు కావు. రామహి కేవల ప్రేమ పియార. పియార అంటే ప్యార, మన ప్రేమ కావాలి పరమాత్మకి. జాని లేవుజో జాని నిహార. ఇది తెలుసుకుంటే మంచిది. ఎవరు తెలుసుకుంటే వాళ్ళకి అదృష్టం, వాళ్ళు గొప్పవాళ్ళు. అసలు మన దృష్టిలో వీరు చాలా చాలా విషయాలు తెలిసిన వాళ్ళండి అంటారు. వీరికి ఏమీ తెలియదండి. అలాంటిది ఆ భేదము మనం చూపిస్తుంటాం. ఇక్కడ అంటున్నారు అన్నీ తెలిసిన వాడెవరు? మన దృష్టిలో చదువులు చదువుకోవాలి, వేదం శాస్త్రము ఇతర శాస్త్రాలు. అలా కాదు, ఇక్కడ అట్లా అంటల్లా. వాటితో ఏం పనిలేదు. మరి కావాలి పరమాత్మకి కేవలము ప్రేమే కావాలి. అది తెలిసినవాడు సర్వం తెలిసినవాడు, సర్వజ్ఞుడైతాడు. మాతృవత్ పదధారాణి పరద్రవ్యాణి లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతాన్ని యః పశ్యతి సపశ్యతి అన్నట్టు. ఇదండి జ్ఞానము. చాలా గొప్ప మాట. ఏమిటి జ్ఞానం? మనం జ్ఞానం కావాలని కోరుకుంటూ ఉంటాం. ఆ జ్ఞానం అంటే ఏమిటో చెప్తున్నారు ఇక్కడ. తన భార్యను తప్ప ఇతర స్త్రీలను తల్లిగా భావన చేయటం, ఇది జ్ఞానం. మాతృవత్ పరదారేషు, ప్రతి స్త్రీ తనకి తల్లి. పరద్రవ్యేషు లోష్టవత్, ఇతరుల సొమ్ముని మట్టిలాగా చూడటం. మట్టి ఎవరికి కావాలి? లోష్టం అంటే మట్టి పెళ్ళ, మట్టిగడ్డ. ఇతరుల యొక్క ద్రవ్యాన్ని మట్టిగడ్డలాగా చూడటం, ఇది జ్ఞానం. అట్టివానికి లోభం ఉండదు. పరస్త్రీలను తల్లులుగా భావన చేస్తే కామం ఉండదు. కామలోభాలు రెండు పోయినాయి. ఆత్మవత్ సర్వభూతేషు, తన పట్ల తనకి ఎటువంటి భావం ఉంటుందో అదే భావం అందరి యందు. ఇంతకంటే జ్ఞానం ఉందా? బ్రహ్మజ్ఞానం అంటే ఇదే. ఇంత చదువులు చదివి ఈ జ్ఞానం ఉండటల్లా. వేదం ఉంది, శాస్త్రం ఉంది, పురాణం ఉంది, సంస్కృత భాషలు ఉన్నాయి, కానీ ఈ పాండిత్యం లేదు.
కామక్రోధ మదలోభకి జబలగి మనమే ఖాన్ తబలగి పండిత మూరఖౌ దోవు ఏక్ సమాన్. మనసులో కామక్రోధాలు ఉన్నంత వరకు పండితుడు పామరుడు ఇద్దరూ ఒకటే. ఏం వారి ప్రత్యేకత? ఎవరు బాధపడక్కల్లా. అయ్యోయ్యో ఇంత విద్య ఉందా, అయ్యగారు చెప్తున్నారు మనం వింటున్నాం. నో, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న విద్య ఉంటే చాలు, మాకంటే గొప్ప. పరద్రవ్యేషు లోష్టవత్, ఇతరుల సొమ్ము మట్టిగడ్డ. ఇతర స్త్రీ తల్లి. నాకు ఏది దుఃఖమో అదే అందరికీ దుఃఖం, నాకు సుఖము అందరి సుఖం, ఇలా అనుకోవటం ఇది జ్ఞానం. మరొక విధంగా గీతలో పరమాత్మ శబ్దాలు మార్చి శ్లోకాలు మార్చి చెప్పాడు ఈ విషయాన్ని. అందువలన వేదవచన ముని మన అగమ ते प्रभु करुणा अयन बचन किरातन के सुनत जिमि पितु बालक भयन. पय पयोधित जवध बिहाई जहुसिय लखनु राम रही आई. సీతారామ లక్ష్మణులు వాల్మీకి మహర్షి దగ్గర సెలవు తీసుకుని చిత్రకూటానికి వచ్చారు. ఈ చిత్రకూటము చాలా అందమైన ఇప్పటికీ అండి మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్కి మధ్యలో ఉంటుంది, బార్డర్లో. ఇటు యూపీ ఇటు ఎంపీ మధ్యలో ఉంటుంది అది చిత్రకూట్. ఈ మధ్య బాగా ఫేమస్ అయింది. ఒకానొక మహానుభావుని వల్ల అంత కీర్తి. రామభద్రాచార్య అని ఒక గుడ్డే ఆయన. సుప్రీంకోర్టులో రాముడు అయోధ్యలో ఫలానా చోటే ఎక్కడైతే గుడి కావాలని హిందువులు కోరుతున్నారో ఆ ప్రదేశంలోనే రాముడు జన్మించాడు అన్నదానికి సాక్ష్యం ఇచ్చాడు ఈ గుడ్డి ఆయన. రామభద్ర ఎంత గుడ్డితనం, పుట్టుకతో గుడ్డి కాదండి. 3వ నెలలో కళ్ళు పోయినాయి ఈ పిల్లవానికి. 3rd month, 3 నెలలు వయసు. 3 నెలలప్పుడు 2 కళ్ళు పోయినాయి. ఎంతమందికో వైద్యులకు చూపించారు. అందరూ చూచి ఏ పిల్లవానికి కళ్ళు రావు చెప్పేశారు. దృష్టి రాదు, ఏం చేయలేదు. కానీ ఈ రోజున చూడండి, మహాపండితుడు ఆయన. కళ్ళు ఉన్న వాళ్ళకు కూడా మాలాంటి అంత పాండిత్యం ఉండదు. ఇప్పుడు బ్రతికి ఉన్నాడు ఆయన, చిత్రకూటంలో ఉంటాడు. తను ఎలాగో కళ్ళు లేవు కదా, నాలాంటి పిల్లలు లోకంలో చాలామంది ఉన్నారు. వారందరూ వారికి నేను విద్య చెబుతా, నేనిట్లా ఈ పాండిత్యాన్ని సంపాదించుకున్నాను. రామానుగ్రహం, రామభక్తుడు ఆయన. అందువల్ల ఈ గుడ్డి వాళ్ళు కూడా బ్రతకాలి కదా, వారికి ఒక విశ్వవిద్యాలయం నడుపుతున్నాడు ఆయన ఫర్ బ్లైండ్. చాలా చిత్రం. చాలామంది వేదం చదువుతున్నారు, శాస్త్రాధ్యయనం చేస్తున్నారు. భాగవత పురాణం, గీత, రామాయణ శ్లోకాలు అట్లా టకా 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 చెప్పేస్తారంతే. మాకు ఈ ఉపాధికి అదృష్టం, ఈ శరీరానికి మహాభాగ్యం కలిగింది. సుమారు 20 సంవత్సరాల క్రితం చిత్రకూటంలో ఇలాగే రామకథ చెప్పా. అయితే అది వాల్మీకి రామాయణం, ఈ తులసి రామాయణం కాదు. అలా చెప్పినప్పుడు ఇలాగే ఇక్కడ ఈ ఆశ్రమంలో కార్యక్రమం పెట్టుకున్నట్టుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారు రామభద్రాచార్య వారి యొక్క రామ మందిరంలోనే ఈ కార్యక్రమం జరిగింది. విగ్రహాలు ఉంటాయి, సీతారాముల విగ్రహాలు, పెద్ద హాల్. ఆ హాల్లో కార్యక్రమం జరిగింది. 9 రోజులు ఇలాగే రామాయణం చెప్పుకున్నాం. 2-3 పూటలు వారు వచ్చారు. అయితే
మనం చెప్పుకోవటం తెలుగు భాషలో. అక్కడ వాళ్ళకి తెలుగు ఏం తెలుస్తుంది? తెలుగు తెలిసిన వాళ్ళే వెంటొస్తారు. 100-125 మంది వచ్చారు, స్త్రీలు పురుషులు. వారందరికీ తిండి ఏర్పాట్లన్నీ. ఈయన గారు వచ్చారు, రామభద్రాచార్య ఆశీర్వదించారు. ఇలా వీపు నిమిరి హస్తమస్తక సంయోగం చేసి అట్లా. చిత్రకూటంలో ఇప్పుడు చిత్రకూటం చేరాం, రాముడు చిత్రకూటానికి వచ్చాడు, ఆ ముచ్చట చెప్పుకుంటున్నాం. చిత్రకూటంలో 14 సంవత్సరాల అరణ్యవాసంలో దాదాపు 12 సంవత్సరాలు చిత్రకూటంలోనే ఉన్నాడు రాముడు. అది అరణ్యమేగా. అరణ్యంలో ఉండాలి తప్ప ఫలానా అరణ్యంలోనే ఉండాలి అని కైక కోరల. ఇంకా అది ఇంకా మంచిది. అరణ్యం మాత్రం అంది, ఫారెస్ట్, ఫలానా ఫారెస్ట్ అని చెప్పాల. అది చిత్రకూటంలో దాదాపు 12 కూడా కాదు, 13 సంవత్సరాలు. చివరి సంవత్సరమే ముందుకు సాగారు. మహారాష్ట్రకు వచ్చారు, పంచవటికి వచ్చారు. అచేత ఈ 13 సంవత్సరాలు పూర్తి చేసుకొని 14వ సంవత్సర ప్రారంభంలో పంచవటికి వచ్చారు. అక్కడ సీత అపహరణ జరిగింది. చూడు, అంత గొప్పది చిత్రకూటం. 13 ఏళ్ళు సీతారామ లక్ష్మణులు అక్కడే ఉన్నారు. రాముణ్ణి మరల అయోధ్యకి రాజుగా సింహాసనం మీద కూర్చోమని భరతుడు వస్తాడు రామచంద్రమూర్తిని వెనక్కి తీసుకెళ్ళటానికి. కానీ రాముడు అంగీకరించడు. అప్పుడు పాదుకలు కోరతాడు. రామ పాదుకలు స్వీకరించి ఆ పాదుకలే సింహాసనం మీద పెట్టి సాక్షాత్తు రాముడే సింహాసనం మీద ఉన్నట్టుగా, వారే శాసనము రాజ్యపాలన చేస్తున్నట్టుగా భరతుడు 14 ఏళ్ళు. 14వ సంవత్సరం పూర్తయిపోతే ఈ రోజుతో అయిపోతుంది ఆ గడువు. తెల్లవారేపటికి రామదర్శనం కావాలి మాకు. అలా కాకపోతే అన్నయ్య నేను అగ్ని ప్రవేశం చేస్తా అన్నాడు. నేను ఇంకా బతికుండను, నిప్పుల్లో దూకుతా, నీ దర్శనం మాకు కావాలి. అప్పుడు అలా కండిషన్ పెట్టాడు భరతుడు. ఇదంతా రామ భరత కలయిక, కూడిక చిత్రకూటంలో జరిగింది. ఇప్పటికీ ఆ ప్రదేశాలన్నీ కూడా పెద్ద కొండ ఉంది, కామదగిరి అంటారు. కామద అంటే కోరిన, కామము కోరికను, ద అంటే ఇచ్చేది. చాలా విశేషంగా అక్కడ గిరి ప్రదక్షిణ 365 రోజులు చేస్తుంటారు. ఇట్లా భక్తులు ఎట్లయితే గోవర్ధన గిరికి ప్రదక్షిణాలు జరుపుతారో బృందావనంలో, అలాగే చిత్రకూటంలో కూడా కామదగిరి ప్రదక్షిణాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి చిత్రకూటానికి ప్రవేశించారు. అక్కడ కూడా గంగ ఉన్నది, గంగా నది. కాకపోతే పేరు వేరే, మందాకిని అంటారు. మందాకిని అంటే వేరే నది అనుకోకూడదండి, గంగకే ఒక పేరు. అలకానంద అని ఇందాక గంగా స్తోత్రంలో మనం చెప్పుకున్నాం. అలకనంద అంటే ఎక్కడ అలకనంద ఉంటుంది? ఎక్కడ ఉన్న గంగకి అలకనంద అని పేరు. బదరీనాథ ఆలయానికి ఎదురుకుండా గంగ ప్రవహిస్తూ ఉంటుంది. ఎంత వేగము, కొండలు కదా. అక్కడ గంగకి అలకనంద అని పేరు. ఇక్కడ చిత్రకూటంలో అదే గంగ, దాన్ని ఏమంటారు? ఇప్పుడే చెప్పుకున్నాంగా, మందాకిని. మందాకిని అంటే మందంగా పోతుందని, కానీ అట్లా పోదండి. ఓ ఏమి వేగం! అలాంటి పవిత్రమైన ప్రదేశం చిత్రకూటం. ఆ చిత్రకూటంలో రామచంద్రమూర్తి 13 సంవత్సరాలు. ఎంత గొప్పదో చూడండి ఆ ప్రదేశం. అంచేత పరమాత్మ అనుగ్రహిస్తే అక్కడ కూడా ఒక కార్యక్రమం మనం జరుపుకోవాలి చిత్రకూటంలో.
పయోధితజ్ అవధ బిగాయి జగసియ లఖను రామ రఘు ఆయి. చిత్రకూటంలో ఉంటున్నారు. రామలఖన సీతా సహిత సోహత పర్ణ నికేత్. లక్ష్మణస్వామి ఒక పూరి గుడిసె పర్ణశాలని నిర్మించాడు. ఆ పర్ణశాలలో ఉంటూ ఉన్నారు. కంటికి రెప్పలాగా అన్నగారిని వదిన గారిని కాపాడుతున్నాడు లక్ష్మణస్వామి. సేవకి లక్షణ సీయ రఘువరహి జిమి అవివేకి పురుష శరీరహి. అద్భుతమైనటువంటి ఉపమానాలండి తులసీదాస్. చూడండి ఎంత గొప్పగా అంటున్నారో. ఇలాంటివి ముఖ్యం కథాకథనంలో. వాసుదేవ తులసి అంటాడు, లక్ష్మణుడు సీతారాములను ఏ విధంగా సేవిస్తున్నాడు, రామసేవ, వదిన గారిని ఎలా పూజిస్తున్నాడు, సేవిస్తున్నాడు. దానికి ఒక ఉదాహరణ ఉపమానం అంటారు. ఉపమానం చెప్తున్నాడు. అవివేకి, వివేకము లేని మూర్ఖుడు తన శరీరాన్ని ఎట్లా సేవ చేస్తాడో, పోషించుకుంటాడో అట్లా సేవిస్తున్నట్టు లక్ష్మణస్వామి సీతారాముల్ని. ఇది కొంచెం ఆలోచిస్తే కానీ అందుకోలేరు. ట్యూబ్లైట్ లాగా వేయంగానే వెలక్కండా ఉంటుంది. మూర్ఖుడు తన శరీరాన్ని ఎట్లయితే ప్రేమిస్తాడో, శరీరాన్ని ప్రేమించేవాడు మూర్ఖుడు అని లెక్క. రాముణ్ణి ప్రేమించాలి కానీ నీ ఒంటిని నువ్వు ప్రేమించుకుంటే ఏమవుతుంది? ఇది ఉండేదో చచ్చేదే. ఇది అట్టాగో పోతుంది. పోయిన దాని మీద ప్రేమ పెట్టుకుంటావేంటి? పోకుండా ఉండేవాడి మీద ప్రేమ పెట్టుకోవాలి. ఎవడు అచ్యుతుడో, ఎవడు సుస్థిరుడో, శాశ్వతుడో వాణ్ణి ప్రేమిస్తే నీకు ఫలం. శాశ్వతకం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో ధ్యాతాధ్యానం నారాయణ పర. అట్టి శాశ్వతుడు శివుడు శుభకరుడు పరమాత్మని ధ్యానం చేస్తే ఫలం. ఈ శరీరాన్ని దీన్ని ప్రేమిస్తే ఉంది పడిపోయేదానికి. మూర్ఖుడు దీన్ని ప్రేమించినట్టుగా లక్ష్మణస్వామి సీతారాముల్ని ప్రేమిస్తున్నాడు. ఇట్లా విశేషం. ఇంతవరకు రామచంద్రమూర్తి యొక్క వనవాస కథ మనం వింటున్నాం. ఇంకా చాలా కాలం. ఇప్పుడే చిత్రకూటానికి వచ్చాడు ఆయన. ఈ వచ్చిన తర్వాత 13 ఏళ్ళు ఉంటాడు ఇక్కడ. సుమంత్రుడు నగరానికి పంపించాడు కదా పరమాత్మ. అయ్యా మంత్రి, మీరు వెళ్ళండి, మా నాన్నగారికి మీరొక్కటే దిక్కు, మీరే దిక్కు అలా పంపించేశాడు. ఇంత కథ చెప్పుకున్నాం. సుమంత్రుడు నగరానికి అయోధ్యకు వచ్చిన తర్వాత ఇహ అక్కడ ఏం జరుగుతున్నదో అది కూడా చెప్తాడు ఇప్పుడు తులసిదాస్. ఈ నిషాదరాజు గుహుడు రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞను తీసుకొని యమునా తీరానికి బయలుదేరి గంగా నదిని దాటి వచ్చిన తర్వాత అక్కడ సుమంత్రుని రథం కనబడుతుంది. ఇంకా వీరు అయోధ్యకి వెళ్ళలా. త్రోవలో గుహుడు చూస్తాడు ఈ రథాన్ని. ఆశ్చర్యంతో పరిగెత్తుకుంటూ, అంటే సీతారామ లక్ష్మణులు ఏమన్నా ఆ రథంలో మళ్ళీ ఉన్నారా అని, హాహాహా ఏమి అదృష్టం, ఏమి భాగ్యం, పునర్దర్శనం అవుతుంది. అలా పరుగున వస్తే ఆ రథం అంతా శూన్యంగా ఉంది. వీరొక్కరే ఉన్నారు. దుఃఖపడ్డాడు. అయ్యోయ్యో, రామదర్శనం కాకుండా ఉన్నది. దిగ్జీవన రఘుబీర బిహీన. రాముడు లేనటువంటి ఈ బ్రతుకు ఎందుకు? అలా ఇలా కొట్టుకుని బాధపడుతున్నారు. భవన భయంకర లాగతే హిమానగు ప్రేత నివాసు. తిరిగొచ్చాడు. సుమంత్రుడు అయోధ్య నగరానికి
తిరిగి వచ్చేశాడు. చాలా దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు. మనసులో నిరాశ, నిస్పృహ, శాంతి లేదు, సుఖం లేదు, ఆనందం లేదు. ముఖం అంతా కూడా వాడిపోయి ఉన్నది. భయపడుతూ ఏమి వార్త వినవలసి వస్తుందో, ఎంత భయంకరమైన సన్నివేశాన్ని కళ్ళతో చూడవలసి వస్తుందో అన్ని భయపడుతూ దశరథ మహారాజు ఉన్నటువంటి ఆ భవనానికి వచ్చాడు. ఇంకా లోపలికి కాలు పెట్టల. సింహద్వారం దగ్గర రాణివాసపు స్త్రీలు కనిపించారు. అంతఃపురంలో ఉన్న స్త్రీలు. వారు ఎవ్వరి ముఖాన శాంతి లేదండి. దుఃఖపడుతున్నారు. వారికి సమాధానం చెప్పాలే సుమంత్రుడు. అందరూ కాచు కూర్చున్నారు. రాముడు లక్ష్మణ సీతా సమేతంగా వెనక్కి వచ్చేస్తాడేమో, మన అదృష్టం, మన భాగ్యం ఎలా ఉంటే అలా ఎదురు చూస్తున్నారు. కానీ సుమంత్రుడు ఒక్కడే వచ్చాడు. వారికి అర్థమైపోయింది, వీరికి ఏం సమాధానం చెప్పాలి నేను. బాధపడుతున్నాడు సుమంత్రుడు. అట్టి సమయంలో ఆడవారు ఉన్నారు. అమ్మా, నాకు కళ్ళు కనిపించటం లేదు, సరిగా నడవలేను, దయచేసి ఎవరైనా సరే నన్ను దశరథుల వారి దగ్గరకు తీసుకువెళ్ళండి అన్నాడు. నేను పోలేను, నా కళ్ళు కనిపించట్లా, కళ్ళకంతా బయళ్ళు గమ్ముతుంది, అంత చీకటిగా ఉంది మాకు. అలా దుఃఖంతో రోధిస్తూ సుమంత్రుడు, అందుకని చూపు మందగించింది, ఎవరినైనా పట్టుకొని తీసుకెళ్ళాలి. కౌసల్యా భవనంలో ఉన్నాడు దశరథుడు, కైక భవనంలో లేడండి. ఈ దుర్మార్గురాల దగ్గర నేను ఉండను, తీసుకెళ్ళండి నన్ను నా పెద్ద భార్య కౌసల్య దగ్గరికి అలా అన్నారు. కౌసల్యా భవనంలో కళావిహీనంగా ఉంది. నేల మీద పడి ఒక మూల రామ రామ విలపిస్తున్నాడు దశరథుడు. రామ రామ కహ రామ సనేహి, పుని కహ రామ లఖన వైదేహి. రామ రామ అని కొంతసేపు, హా లక్ష్మణ, హా సీత, అలా కొంతసేపు. దగ్గర కూర్చున్నది సుమిత్ర, ఓదారుస్తోంది. స్వామి బాధపడమాకండి. సుమిత్ర ఓదారుస్తున్నది. చూచాడు సుమంత్రుడు ఈ దృశ్యం. దశరథుని యొక్క పాదాల మీద పడ్డాడు. మహారాజా, మీ మంత్రిని సుమంత్రుణ్ణి మీకు నమస్కరిస్తున్నా అన్నారండి. వీరు వచ్చినట్టు గమనిక లేదు కౌసల్యకి కానీ దశరథునికి కానీ. ఎందుకంటే మనసులో లేదు. మనస్సు ఇతరత్రా ఉన్నప్పుడు కళ్ళు చూస్తున్నా కంటికి ఏం కనిపించదు, శబ్దం వినిపించదు చెవులకి. అలా ఉన్నారు. భయంకరమైనటువంటి సన్నివేశం. రామరూప గుణశీల స్వభావు, సుమిరు సుమిరు ఊరు శోచిత రావు. పైకి మాటలు లేవు కానీ మనసులో రామచింతన చేస్తూ రాముని యొక్క సుగుణాలు ఒక్కొక్కటి తలుచుకుంటూ ఉన్నారు. సుమిరి స్మరించి తలచి రాజసునాయ దీన బనవాసు సునిమన భయవున హర్షహరాసు. ఎంత గొప్పతనం అండి ఆ మనస్సు. ఒక నిబ్బరం, సంతులనం, అంటే బ్యాలెన్స్ అంటారు ఆంగ్లంలో. అది తలుచుకుంటున్నాడు దశరథుడు. రఘువంశ మర్యాదను నువ్వు కాపాడావురా, రాజ్యాన్ని తృణప్రాయంగా తృణీకరించి అరణ్యాలకు వెళ్ళావు.
న్యాయంగా దశరథుని నోటి నుంచి ఈ మాట రాలేదండి. మీ నాన్నగారు చెప్పలేకపోతున్నారు నీతో, నేను చెబుతున్నా అని కైకమ్మన్నది. అమ్మా నువ్వు చెబితే ఒకటి, మా తండ్రి చెబితే ఒకటే, మాకు రెండు సమానమే. బయలుదేరి వచ్చేసాడు రాముడు అరణ్యానికి. ఆ త్యాగాన్ని స్మరిస్తున్నాడు దశరథుడు, దుఃఖపడుతున్నాడు. అయిపోయింది, ప్రాణాలు కంఠగతమైనవి, ఇక్కడికి వచ్చి చేరుతున్నాయి ప్రాణాలు. ప్రాణకంఠగత భయవు కౌసల్యా నృపదీ కమలాన రవికుల రవి అథయవు జియజాన. కౌసల్యకి అర్థమవుతున్నది, ఇక దీపం కొడిగట్టబోతోంది అన్నటువంటి ఆ క్షణాలలో దశరథుల వారి యొక్క కళ్ళు మూతలు పడుతున్నాయండి. రెప్పలు పైకి కూడా ఎత్తి చూడలేని స్థితి. కంటి ముందు వెలుగులు పోతున్నది, చీకటి. ఆ దుఃఖంలో మాట్లాడలేకపోతున్నాడు. అట్టి సమయంలో కౌసల్య అంటున్నది, ప్రాణేశ్వర నాథ దిగులు మాకండి, ధైర్యంగా ఉండండి. ఏం ధైర్యం ఉండి పాప, చుక్కాని లేని నావైపోయింది బ్రతుకు. చూడండి, నడి సముద్రంలో చుక్కాని లేదు, ఎట్లా తీరానికి చేరేది? ఆ విధంగా ఎంతమంది ధైర్యం చెప్పినా రాజుగారు రోధిస్తూనే ఉన్నారండి అర్ధరాత్రి సమయం దాకా. పూర్తిగా ఆరోగ్యం చెడిపోయింది, అస్వస్థత. అట్టి సమయంలో ఇద్దరు రాణులు ఉన్నారు అక్కడ.